హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ స్పైసీ ఫుడ్ కోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కౌజ్ పిట్ట విత్ ఎగ్ కర్రీ చేస్తున్నాం. లెట్స్ స్టార్ట్. ఓకే. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కాగచ్చి దీన్ని మనం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నమాట. సో దీనికోసం ఫస్ట్ ఏంటంటే ధనియాలు కొంచెం ఆయిల్ అనేది వేగనిచ్చి ధనియాలు చూసాం కదా, వేసిన ఆయిల్ కాగిన తర్వాత ధనియాలు ఏం చేయాలంటే మనం దోరగా వేయించుకోవాలన్నమాట. మరీ ఎక్కువైతే బాగా రోస్ట్ అయిపోతాయి, అలా కాకుండా దోరగా వేయించుకుని దీని తర్వాత మనం యాలకులు, లవంగాలు కొన్ని వెల్లుల్లి, తర్వాత ఎండుమిర్చి, తర్వాత కొద్దిగా సాల్ట్, ఇవన్నీ వేసుకుని మనం ఫస్ట్ ఏంటంటే ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి బాగా రోస్ట్ చేసుకుంటే మనకి మసాలా బాగా వస్తుంది. తర్వాత మనం ఆనియన్స్ కూడా ఇందులో వేసుకుంటాం. దీంతోపాటు రెడ్ చిల్లీ కూడా కొద్దిగా వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం పసుపు వేసుకుంటే బాగుంటుంది. పసుపు కూడా యాడ్ చేసుకుని దీనికి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు కొంచెం బిర్యానీ ఆకు, కొంచెం దాల్చిన చెక్క, ఇప్పుడు ఏం చేయాలంటే మనం నల్ల మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలు కూడా వేసుకుంటే మంచి గరం అనేది వస్తుంది అన్నమాట. మంచి టేస్టీగా ఉంటుంది ఈ మిరియాలు వేయడం వల్ల. మసాలాకి ఒక టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇలా వేయించి పెట్టుకున్న మసాలాని మనం ఏం చేద్దామంటే మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ ఏంటంటే పక్కన పెట్టుకుంటాం. ఇందాక మనం ఈ పేస్ట్ మనం ఆడుకున్నాం కదండి. సో ఇప్పుడు దీన్ని ఏం చేసామంటే మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం ప్రజెంట్. ఇప్పుడు ఇందాక మనం ఆనియన్స్ ఇవన్నీ వేసి మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకున్నాం. సో ఈ గ్రేవీని తీసుకొచ్చి మనం ఏం చేస్తామంటే ఈ కౌజ్ పిట్టలో మనం కలిపి ఫ్రై చేస్తామన్నమాట. సో ఇందులో మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఆవాలు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ముందుగా ఆయిల్ పోసుకుని ఈ కౌజ్ పిట్టలు ఉన్నాయి కదా, ఇవి ఎగ్స్ అన్నీ కూడా మనం ఏంటంటే మగ్గబెట్టుకుంటాం అనమాట. కొద్దిగా ఆయిల్ తీసుకుని ఫస్ట్ ఆవాలు వేస్తున్నాం, తర్వాత మిర్చి, తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నాం.
ఇందులో మనం కారం అనేది యాడ్ చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మనం మిర్చి ఎంత గ్రేవీ పెట్టుకున్నాం కాబట్టి ఆ ఘాట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే కౌజ్ పిట్ట అనేది ఇందులో మనం వేసేద్దాం. ఫ్రెండ్స్, ఇది మా విలేజ్ లొకేషన్ చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా మనం పార్టీ చేసుకోవడానికి వస్తాం. ఈ ఏరియా ఎప్పుడైనా ఎవరైనా బర్త్డే పార్టీ కానీ అన్నీ జరిగితే ఇక్కడికి మేము పార్టీ చేసుకోవడానికి వస్తాం. చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. స్టాప్ అవుతుంది ఇక్కడ నుంచి. ఆంధ్ర స్పెషల్ సార్ ఇది. సూపర్. ఆంధ్ర రుచి ఉంటే ఎలా ఉంది సార్? ఊరిపోతుందని ఫస్ట్ అడిగింది నేను, కానీ ఎలా తినేస్తున్నారు మా మీరు చూసారా ఫ్రెండ్స్? ఫస్ట్ అడిగింది నేను, నాకు కూడా పెట్టుకుని తినేస్తున్నారు. మీరన్నా చెప్పండి ఫ్రెండ్స్ కొద్దిగా.